హైదరాబాద్లోని హయత్ ప్యాలెస్లో ఇన్ఫోర్మా మార్కెట్స్ ఇండియా ప్రత్యేక మీడియా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా 2025 11వ ఎడిషన్కు నాంది పలికారు. ఈ ఎక్స్పో అక్టోబర్ 8 నుంచి 10 వరకు ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. 250కి పైగా ఎగ్జిబిటర్లు, 350 బ్రాండ్లు, 15,000 మంది పరిశ్రమ నిపుణులు, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాల నుంచి పాల్గొంటారు. ప్రీకాస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి, రోబోమాటిక్ ప్రీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కోసరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎక్స్పోలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నామని వివరించారు. ఈ వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ అనే ఆర్గనైజేషన్ అక్టోబర్ 8th, 9th, 10th ముంబైలో ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంది ఆన్ కాంక్రీట్. దాని సంబంధంగా ఈ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఉన్న సిటీస్ అన్నింటిలో కూడా కాంక్రీట్ టెక్నాలజీస్ని, కాంక్రీట్ పార్టిసిపెంట్స్ని పిలిచి దే వాంటెడ్ టు డెవలప్. అక్కడ స్టాల్స్ పెట్టి కాంక్రీట్ వల్ల ఏంటి అని చెప్పడం, ఇవన్నీ వాళ్ళది ప్రోగ్రామ్ పెట్టుకుని అట్లా వాళ్ళు హైదరాబాద్ రావటం. నేను హైదరాబాద్లో ప్రీకాస్ట్ అసోసియేషన్ అని ఆల్ ఇండియా అసోసియేషన్ ఒకటి ఉంది ప్రీకాస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్కి. దాని తరఫున నేను ఇక్కడ అటెండ్ అయ్యాను. ఇక నా గురించి చెప్పాలంటే నేను ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ రోబో సిలికాన్, అంటే మీరు వినుంటారు రోబో శాండ్ అనే కంపెనీ. ఈ ఒక 25 years బ్యాకే మేము స్టార్ట్ చేసాం, ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. నేను దాని మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవాడిని. దాని తర్వాత మేము ఒక ప్రీకాస్ట్ ప్లాంట్ పెట్టాము, రోబోమాటిక్ ప్రీకాన్ ప్రైవేట్ లిమిటెడ్. అందులో మేము ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు చేసినట్టు నది ఇసుకకు బదులు రోబో శాండ్ ఇచ్చినట్టు నేను మార్కెట్కి ఇవాళ రెడ్ అంటే ఎర్ర ఇటుక, బ్లాక్ వర్క్, ఇటుక వర్క్కి బ్లాక్ వర్క్కి సబ్స్టిట్యూట్గా మనము రోబో ఎకోటెక్ వాల్స్ అని ఫిన్లాండ్ నుంచి ప్లాంట్ ఇంపోర్ట్ చేసి వీ స్టార్టెడ్ ద మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. ఒక 100+ ప్రాజెక్ట్స్ మీరు హైదరాబాద్లో చూడొచ్చు. ఏ స్టీల్ స్ట్రక్చర్, ఫినిక్స్ సైట్స్ కానీ ఏ సైట్స్కి వెళ్ళినా కానీ మా వాల్సే ఉంటాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అంతా మేమే చేసాం వాల్స్ తోటి. అదేవిధంగా గోవా ఎయిర్పోర్ట్ కూడా చేసాం మేము విత్ అవర్ వాల్స్. సో ద వాల్స్ యాక్సెప్టెన్స్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వీఆర్ సీయింగ్ దట్ విల్ గో బ్యాక్ టు అదర్ ప్లేసెస్ ఆల్సో ఇటువంటి ప్లాంట్స్ పెట్టడానికి. ఈ సంవత్సరం ఈ ఎక్స్పోలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి. వీటిలో జిందాల్ ప్యాంథర్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, గోద్రేజ్ కన్స్ట్రక్షన్, సికా ఇండియా, నార్మెట్ కెమికల్స్, అదానీ సిమెంట్, సికోమా మిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈసీఎంఏఎస్ కన్స్ట్రక్షన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోస్రోక్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మంజుశ్రీ స్పాంటెక్స్, ఎస్ఏ డిజిట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, నానోస్పాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ మొదలైనవి ఉన్నాయి. ఇవి విస్తృతంగా సాంకేతికతలు, పరిష్కారాలు, ఇన్నోవేషన్లు ప్రదర్శించనున్నాయి. హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ రంగం ఈ రౌండ్ టేబుల్ కు అనువైన వేదికగా నిలిచిందని ఇన్ఫోర్మా మార్కెట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్ తెలిపారు. పరిశ్రమ నాయకులు, ఆవిష్కర్తలు మార్కెట్ ధోరణులపై చర్చించనున్నారు. జియో పాలిమర్ కాంక్రీట్ వంటి సుస్థిర పరిష్కారాలు కార్బన్ ఉద్గారాలను 80%, ఖర్చులను 20% తగ్గిస్తాయన్నారు. డిజిటల్ టూల్స్ నిర్మాణ కార్యక్రమాలను సులభతరం చేస్తాయని చెప్పారు. భారత సిమెంట్ పరిశ్రమ 2025-30 మధ్య 7% CAGR వృద్ధి సాధించనుందని, గృహ నిర్మాణం, మౌలిక వస్తువులు, వాణిజ్య రంగాలు దీనికి కారణమని వివరించారు. వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా సహకారం, జ్ఞానం, ఆవిష్కరణల ద్వారా నిర్మాణ రంగంలో సమర్థత, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. మేమేం చేస్తామంటే ఈ ప్లాస్టిక్ ఉంది కదా మా గ్రౌండ్లో, మా అన్ని ల్యాండ్ ఫిల్స్లో, దాన్ని తీసుకొని మా పేటెంటెడ్ టెక్నాలజీ యూజ్ చేసి షట్టరింగ్ ప్లైవుడ్ ఆల్టర్నేటివ్ చేస్తున్నాం. ఇప్పుడు షట్టరింగ్ ప్లైవుడ్ ఏంటంటే మీరు కన్స్ట్రక్షన్ చూస్తున్నారు, అన్ని బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, దాంట్లో ఒక మరూన్ కలర్ ప్లైవుడ్ యూస్ చేస్తారు, కాంక్రీట్ దాంట్లో పోర్ చేసి డిమోల్డ్ చేస్తారు. ఆల్మోస్ట్ 100 million షీట్స్ ఇండియా వాడుతున్నారు ఎవ్రీ. అండ్ దీన్ని చేద్దానికి ట్రీస్ కట్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? అప్పుడు ఆ ప్లాస్టిక్స్ నుంచి 100% ప్లాస్టిక్స్ తీసుకొని ఈ ప్లైవుడ్ ఆల్టర్నేటివ్ చేస్తే, వన్ థింగ్ 100% రీసైక్లింగ్ చేస్తున్నాము, సెకండ్ ట్రీస్ స్టాప్ చేస్తున్నాము, వీఆర్ నాట్ కటింగ్ ట్రీస్, థర్డ్ ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఇప్పుడు కాంట్రాక్టర్కి ఒక తగ్గిన కాస్ట్లో మీకు దొరుకుతుంది అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్, బట్ దట్ ఈస్ నాట్ ఆల్. 5 times మోర్ యూస్ వస్తుంది. ఇప్పుడు షట్టరింగ్ ప్లైవుడ్ యూస్ చేస్తే 5 to 6 times వాడచ్చు, బట్ ఇది యూస్ చేస్తే 40-50 times వాడచ్చు. సో అన్నీ టిక్ 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 వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే దీని నుంచి మేము ఒక సర్క్యులర్ ఎకనామీ చేస్తున్నాం. సో ఇది రీసైకిల్ అవుతుంది, అది యూస్ చేసిన తర్వాత మేము తీసుకొని మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు. సో అది చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి మా విజన్ ఏంటంటే, ఇప్పుడు అన్ని కాంట్రాక్టర్స్, మీకు చిన్న కాంట్రాక్టర్ ఉండొచ్చు, పెద్ద కాంట్రాక్టర్ ఉండొచ్చు, ఈ మటీరియల్ వాడితే వావ్ బోర్డ్స్ అని 100% రీసైకిల్ ప్లాస్టిక్ షీట్స్ వాడితే 25% మా కంట్రీలో ఉండే ప్లాస్టిక్ వేస్ట్ని సాల్వ్ చేయొచ్చు.
అది మా సొల్యూషన్. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే చాలా కంట్రీస్లో అవార్డ్ చేసుకున్నాము, మీడియా కవర్ చేసింది. ఇండియాలో మాత్రం లేదు, సౌత్ ఆఫ్రికాలో కూడా ఆల్రెడీ మేము ప్లాంట్ పెట్టాము అండ్ యూఏఈ కూడా పెడుతున్నాం. సో ఇది మా ఎండ్ టు ఎండ్. ఇది నా విజన్ ఏంటంటే 20 years డౌన్ ద లేన్ మేము ఒక స్టోరీ చెప్తే, వన్స్ అపాన్ ఎ టైమ్ అప్పుడు ట్రాష్ ఉండేది అని. అప్పుడు నా డాటర్ అడగాలి, అమ్మ వాట్ ఇస్ ట్రాష్? సో ఆ విజన్తో అందరి కాంట్రాక్టర్స్తో కలిసి మేము చేస్తున్నాం. సో లాస్ట్ ఈ ఎక్స్పోలో జర్మనీ, కొరియా, చైనా, యుఎస్ఏ, స్పెయిన్ నుంచి ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. 1 విజ్ఞాన భాగస్వామిగా గృహ మద్దతుగా ఉన్నాయి. 50 మంది గ్లోబల్ స్పీకర్లు మార్కెట్లు, సాంకేతికతలపై చర్చిస్తారు. గ్లోబల్ ఇన్నోవేషన్ థియేటర్, సిఇఓ కాన్క్లేవ్లు, మాస్టర్ క్లాస్లు, యంత్రాల లైవ్ డెమోలు, ఇండస్ట్రీ అవార్డులు ఉంటాయి. జిందాల్ ప్యాంథర్ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, గోద్రేజ్ కన్స్ట్రక్షన్ వంటి కంపెనీలు పాల్గొంటాయి. ప్రీకాస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాలు మద్దతిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్ 200 హైరైజ్ భవనాలను కలిగి ఉంది. 250 టవర్స్ నిర్మాణంలో ఉన్నాయి. తెలంగాణ నిర్మాణ రంగం 2024-25లో 11.97% వృద్ధి సాధించి 80,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక వ్యవస్థకు సహకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులతో పట్టణ జీవనాన్ని తీర్చిదిద్దుతోంది. భారత్ నిర్మాణ రంగంలో గ్లోబల్ సూపర్ పవర్ గా అవతరిస్తోందని ఇన్ఫార్మా మార్కెట్ సీనియర్ గ్రూప్ డైరెక్టర్ రజనీష్ ఖట్టర్ అన్నారు. సుస్థిర మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ ధైర్యంగా ముందుకు సాగుతోందని, ఈ ఎక్స్పోలో ఈ లక్ష్యంతో సమన్వయంగా ఉందని చెప్పారు. వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్. అందులో వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా అనేది ఇండియన్ ఎడిషన్. ఇది బాంబేలో జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఎగ్జిబిషన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కావాల్సిన అన్ని రకాల మటీరియల్స్ అక్కడ ఉంటాయి, అన్ని రకాల టెక్నాలజీ అక్కడ షోకేస్ చేస్తారు. అయితే కాంక్రీట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియాలో సుమారు 90% బిల్డింగ్స్ కాంక్రీట్లో కడతారు. సో కాంక్రీట్ అంటే కాంక్రీట్ బిల్డింగ్సే ఉంటాయి. స్టీల్ బిల్డింగ్స్ ఎట్లయితే ఉంటాయో అట్లా కాంక్రీట్ బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ కాంక్రీట్లో ఎన్ని రకాల కాంక్రీట్స్ ఉన్నాయి, ఆ కాంక్రీట్ ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, ఎలా తయారు చేయొచ్చు, ఏమేమి మటీరియల్తో కాంక్రీట్ చేయొచ్చు, అంటే వాటర్ టైట్ కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి, దానికి ఒక క్వాలిటీ ఎలా ఉండాలి, సిమెంట్ ఏ టైప్ వాడాలి, కంకర ఎలా ఉండాలి, ఇసుక ఎలా ఉండాలి, స్టీల్ ఎటువంటిది వాడాలి అనేది అందరికీ తెలియాలి. అంటే ఇటువంటి షో, అంటే నేను ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే దానిలో కావాల్సిన మటీరియల్ ఎక్కడ ఉండాలి. అయితే ఈ ఎగ్జిబిషన్లో వెళ్తే మనం చూసుకోవచ్చు అక్కడ ధర ఎట్లా ఉంటుంది, ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది, ఎలా చేసుకోవాలని తెలుస్తుంది. కాబట్టి ఇది వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా ఎడిషన్లో మనకు కావాల్సిన ప్రకారంగా ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఇక్కడ రావడం జరిగిందండి. అయితే ఇందులో ఆర్కిటెక్ట్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్ అంటే బిల్డర్స్ అందరూ అక్కడ వస్తారండి. దాంతోపాటు ఎవరైతే కొంటారో వాళ్ళకు కూడా ఈ కాంక్రీట్ ఎలా ఉందో తెలియాలి. అంటే డెఫినెట్గా మనం ఈ యొక్క ఎగ్జిబిషన్ చూస్తే అందులో మటీరియల్ ఏముంది, ఎక్కడి నుంచి తెస్తారు, ఎంతగా అవైలబుల్ ఉంటుంది, ఎలా వాడాలి అని తెలుస్తుంది.